మా ఇంట్లో అరటి చెట్టుకి కాసిన గెల ఒకేసారి పండిపోయింది. ఏం చేయాలో తెలియక కొన్ని ఇలా ఫ్రీజ్ చేసేసాము. కొన్ని ఇలా చేసుకుంటే కనుక చాలా రోజులు ఉంటాయి. డీ ఫ్రిడ్జ్లో పెట్టేసాం అనమాట. ఇలా మొక్కలు కట్ చేసి చూసారా, ఇవి పడవ ఇలా ఫ్రీజ్ అయిపోయినాయి. ఇలా తిన్నా కూడా బాగుంటున్నాయి టేస్ట్. ఒక ఐస్ క్రీమ్ ఫీలింగ్ వస్తుంది. అందుకని చాలా రోజులు పెట్టుకొని అలా అప్పుడప్పుడు ముక్కలు తినొచ్చు అని చెప్పేసి ఇలా పెట్టుకున్నాం అనమాట. ఇట్లా ప్లేట్లో పరిచేసినట్లుగా పెట్టుకుంటే మనం తీసుకోవడం ఈజీ అవుతుంది అనమాట. అలా కాకుండా బాక్స్లో పెట్టేస్తే మొత్తం ముక్కలన్నీ అన్నీ ఒకేసారి తీసి ఒకేసారి వాడాల్సి వస్తుంది. అన్నీ గడ్డగట్టేసి ఉంటాయి కాబట్టి అన్నీ తీసి కూలింగ్ పోయిన తర్వాత ఒకే రోజు వాడాల్సి వస్తాయి. ఇలా పెట్టుకోవడంలో ఏంటంటే ఒక్కొక్క ముక్క కానీ 2-3 ముక్కలు కానీ తీసుకొని మనం వాడుకోవచ్చు. మా ఇంట్లో అరటి చెట్టుకి కాసిన గెల ఒకేసారి పండిపోయింది. ఏం చేయాలో తెలియక కొన్ని ఇలా ఫ్రీజ్ చేసేసాము. కొన్ని ఇలా చేసుకుంటే కనుక చాలా రోజులు ఉంటాయి. డీ ఫ్రిడ్జ్లో పెట్టేసాం అనమాట. ఇలా మొక్కలు కట్ చేసి చూసారా, ఇవి పడవ ఇలా ఫ్రీజ్ అయిపోయినాయి. ఇలా తిన్నా కూడా బాగుంటున్నాయి టేస్ట్. ఒక ఐస్ క్రీమ్ ఫీలింగ్ వస్తుంది. అందుకని చాలా రోజులు పెట్టుకొని అలా అప్పుడప్పుడు ముక్కలు తినొచ్చు అని చెప్పేసి ఇలా పెట్టుకున్నాం అనమాట. ఇట్లా ప్లేట్లో పరిచేసినట్లుగా పెట్టుకుంటే మనం తీసుకోవడం ఈజీ అవుతుంది అనమాట. అలా కాకుండా బాక్స్లో పెట్టేస్తే మొత్తం ముక్కలన్నీ అన్నీ ఒకేసారి తీసి ఒకేసారి వాడాల్సి వస్తుంది. అన్నీ గడ్డగట్టేసి ఉంటాయి కాబట్టి అన్నీ తీసి కూలింగ్ పోయిన తర్వాత ఒకే రోజు వాడాల్సి వస్తాయి. ఇలా పెట్టుకోవడంలో ఏంటంటే ఒక్కొక్క ముక్క కానీ 2-3 ముక్కలు కానీ తీసుకొని మనం వాడుకోవచ్చు.